ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ జీడి గింజ స్టార్ రాజు ఏం పేరు రాసిన పాయిజన్ నై ఇస్మే జీడి గింజ కలర్ హే పూరా పుట్టినప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి జీడి గింజ ఫేస్ మనది ఏమంటారు కామెంట్ చేయండి నరేష్ గాడు నేనే బొగ్గా అనుకుంటే నాకన్నా పెద్ద బొగ్గాడు ఒక అన్న అయితే మనకు ఇలా తమ్ముడు ఒక 50 మందికి అయితే ఫుడ్ వంచాలని చెప్పి అన్నాడు. సో మేమైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేపిస్తున్నాం. సో ఎట్లా చేస్తాం ఏంది అనేది మీరే చూద్దరు రారి. హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ జీడి గింజ స్టార్ రాజు. ఓయ్ నీ అవ్వ కథ బోందరు పోను ఇంకా తెల్లగా అయితే లేదురా ముఖం ఏమో ఫేర్ అండ్ లవ్లీ రాయిరా చూడలేకపోతాను ముఖంని అనరా. ఏం ఫేర్ అండ్ లవ్లీ రాసిన పాయిజన్ నై ఇస్మే జీడి గింజ కలర్ హే పూరా పుట్టినప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి జీడి గింజ ఫేస్ మనది నవ్వించడానికి. సో ఇవాళ ముచ్చట ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళలో అర్థమైపోయి ఉంటుంది. అయితే మన ఫౌండేషన్లా మేము ఎట్లా అంటుతాం, మనది ఏదున్నా జెన్యున్గా ఉంటుంది, నో ఫేక్. ఇంతవరకు ఏ ఫౌండేషన్ అయినా ఏ కథ అయినా కానీ ఎవరు చూపించరు వీడియోలలో కూడా. అంటే మనమైతే ఈ వీడియోలో క్లియర్గా మనకు ఫౌండేషన్ ఒక అంటే మనకు వచ్చేటి చిన్న చిన్న ఫౌండేషన్లే ఏది 20 మందికి 30 మందికి గిట్లే వస్తుంది అనమాట. సో ఇవాళ అయితే మనకు 50 మందికి వచ్చింది. సో మనది ఏదున్నా 10 మందికి అయినా కానీ మనమే అండి చేసి క్లియర్గా మనమే తీసుకుపోయి వంచుతాం అన్నట్టు. ఈ వీడియోలో మన ఫౌండేషన్కి ఇప్పటికీ చాలామంది మన 100కు పైగా డొనేషన్స్ అయితే చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మన డిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ డొనేట్ చేయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మేమైతే జెన్యున్గా ఏదున్నా కానీ జెన్యున్గా మేమే రైస్ కర్రీ అండి ప్యాక్ చేసేసుకొని మేమైతే జైచల్ అయితే పోయి పంచుతాం అన్నట్టు. సో ఈ వీడియోలో మేము ఎట్లా వండుతాం ఏం వండుతాం అనేది చూపిద్దాం. ఒక అన్న అయితే మనకు ఇలా తమ్ముడు ఒక 50 మందికి అయితే ఫుడ్ వంచాలని చెప్పి అన్నాడు. సో మేమైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేపిస్తున్నాం. సో ఎట్లా చేస్తాం ఏంది అనేది మీరే చూద్దరు రారి. దివ్య ఏమే పనులు ఏంది ఇంకా స్టార్ట్ కాలేదు, టైం అవుతుంది ఇంకెంత అవును ఎసరు పెట్టినావా గోర్ ఫ్రెండ్స్ ఎసరు పెట్టేసింది. ఇక పొయ్యిల కట్టెల మీద ఆడతాం అన్నట్టు. మనం ఏదన్నా న్యాచురల్గా అవు దివ్య నేచురల్ కరెక్ట్ ఏందా ఇది నేను ఎక్కడ ఇవ్వలే నువ్వే నువ్వు ఫౌండేషన్ పని పెట్టుకొని ఇది కూడా వనకొచ్చేది అనుకో. ఆ కోళ్ళకు ఆ డబ్బాలు వేసుడు పట్టుకోడు ఇబ్బంది. పైప్ కాడికి వెళ్ళి గీడికే దమ్ముకొచ్చిరా అదే దమ్ముకొచ్చిరండి అంటే ఏంది ఏంటిది మట్టి దున్నిన మట్టికి వెళ్ళి ఎంత టైం పడుతుంది ఎటు పోతానా మరి. డ్రైవరు ఎక్స్చేంజ్ అయ్యండి ఇక దమ్మత్తందని ఆ డ్రైవర్ ఎక్కిన జేసీబీ డ్రైవర్. ఒక్కొక్కరం అని చెప్పి నేను మా దివ్య ప్రిపేర్ చేస్తుంటే మా నంది నచ్చింది. మా అత్తమ్మ మా నరేష్ గాడు వాళ్ళ పొద్దుగాల ఉంటాడు తెల్లారక ముందు కానీ సన్నీ ఆడచ్చు పని చేసడానికి వీళ్ళంతా చూసిన మా వాళ్ళు అట్టి ఉండరు. ఒకళ్ళు వస్తే వస్తారు ఇంత సాయం చేద్దామని అట్లుంటుంది. కలిసింటే కలిసి ఫ్యామిలీ మరి ఏమంటారు మినిమం ఉంటుంది. తినటానికే కాదు పని చేసడానికి కూడా వస్తారు మా వాళ్ళు. మంట పెడితే పోగ తప్ప మంట వస్తుంది అట్లుంటుంది మనతో. మనకు వచ్చిన ఇంతవరకు చిన్న అంటే 10 మందికి 15 మందికి 20 మందికి గిట్లే వచ్చినాయి కాబట్టి మనం పెద్ద ఐటమ్స్ ఇంతవరకు వాడలే. ఎప్పుడు వచ్చినా 20 మందికి పైన రాలే అసలు 20 మంది ఎప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం 50 మందికి వచ్చింది కాబట్టి. ఇంతమంది ఎప్పుడైనా వచ్చింది 50 మందికి నీకే తినాలి ఎప్పుడు వచ్చింది కావచ్చు కానీ అప్పుడు ఎప్పుడో జవాన్లు వచ్చినట్టుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇదే కాంతి కావచ్చు. కలుపు మళ్ళా మాడిపోయానా ఇది మాడిపోయినట్టు అది కథ టమాటాలా పప్పులకి టమాటాస్ కర్రీ ఏం కర్రీ పప్ప వెరీ గుడ్ ఎక్క తగ్గ మంచిగా ఉంటుంది. టమాటా అంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఏంటిది అది
అదే నన్ను పెట్టేది ఇదా బెల్లం అన్నం ఏంది అది వైట్ రైస్ అయింది ఇది బెల్లం అన్నం పంచం అని పప్పు పెసరపప్ప తరిమి పెట్టి ఎసరు వచ్చిన తర్వాత తాల్పు వేసినాక మంచికి తినాలి కంచి మా నరేష్ గారు అంటుందండి ఇక నరేష్ గారు ఆన్ డ్యూటీ కుక్కర్ కుకింగ్ తాల్పుకేస్తుంది మరెత్తుంది పప్పు మరెత్తుంది అండ్ నరేష్ గారు ఇద్దరు ఇవాళ వంట మాస్టర్లు మా కుక్కలు కుక్కర్లు నరేష్ గారు అబ్బా వానొస్తుంది ఫ్రెండ్స్ దురదృష్టవ అనత్తలేదు కానీ దురదృష్టవశాత్తు మనకు వాన అయితే వస్తుంది ఘోరమైన పరిస్థితి మా వాళ్ళు మస్తు అల్లాడతారు ఆడికైనా కానీ ఘోరమైన పరిస్థితి ఇప్పుడు వాన పడుతుంది ఊరానే మూమెంట్ వాన ఒక దైత్ర చేతులు గడ్డ పట్టరా గిట్ వేసుకుంటారు అట్లా కూడా ఉంటుంది ఆగుర్రి చలో ఇక ఇప్పుడు చేతులు అయితే పట్టిన ఆడతలేదు తీసేయి ఆడతలేదు పనాడు చేతులు తెచ్చినందుకు కాలం పడతలేదు ఇదేం కోసం ఇక మొత్తానికైతే కర్రీ రైస్ అయితే వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫుడ్ ప్యాక్ చేసాం అన్నమాట. ఫుడ్ బాక్స్ లో అబ్బు అంటే జుడి గింజలు అయినా పేచుడు నరేష్ గాడు నెత్తి మొత్తం నేనే బొగ్గా అనుకుంటే నాకన్నా పెద్ద బొగ్గాడు. సో ఇప్పుడు ఫుడ్ బాక్సులు ప్యాక్ చేద్దాం రాని. ఓకే ఎవరా ఫుడ్ బాక్స్ లేవురా అన్నారు ఒకసారి ఫుడ్ బాక్సులు నుంచి మనకి. ఓకే ఇగో ఈ ఫుడ్ బాక్సులు మీదికి ఇలా పై కప్పులు అనమాట. ఇవి ఫుడ్ బాక్సులు చెంచాలు రైస్ రైస్ తెలుసా మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి అన్నారు. కర్రీ ప్యాకెట్స్ ఎక్కడున్నాయి కర్రీ ప్యాకెట్స్ చలో ఇక కర్రీ ప్యాకెట్స్ చాలా మా వాళ్ళు చూస్తున్నారు. ఇక కర్రీ ప్యాకెట్స్ ప్యాక్ చేయడానికి మనమైతే రబ్బర్స్ వేస్తాం. అది ఓన్లీ రబ్బర్లకే కానీ ప్యాక్ చేయండి త్వరగా ఖచ్చితంగా 50 బాక్సులు కావాలి. లేకపోతే 50 బాక్సులు కాలేదనుకో ఒక్కొక్కరికి ఫైన్ 500 వేస్తా చెప్తానా ముందే. నువ్వే మీరే మాకు అరే తడిసిరుగా ఇల్లు అరే తడిసిరు సన్నిగాడు తడిసిండు చింటిగాడు పాపం చింటిగాడును. ఇగో ఫ్రెండ్స్ మా దివ్యును నరేష్ గారు ప్యాక్ చేసిన కొద్దీ ఇగో మన నందిని చింటు బాయ్ మా సన్నిగాడు చూస్తూ ఉన్నాడు కానీ ఏం చేస్తలేడు. చింటుగాడు ప్యాక్ చేస్తున్నాడు. దిక్కు పొట్టు వర్షం పడుతుంది. ఇక మా వాళ్ళు అయితే పాపం కష్టపడి ఈ ఫుడ్ బాక్స్లు అయితే ప్యాక్ చేసేసారు. అరే సన్నీ లెక్కరా ఒకసారి అక్కడ నుంచి లెక్కడు ఇట్లా చేతితో చూపించుకుంటే లెక్కరా గట్టి వైపు వినబడతలేదు. యాభై ఉన్నాయా అదే క్లియర్గా ఉందా. ఇక ఫ్రెండ్స్ లైన్కు 10 బాక్సులు కాబట్టి 1 2 3 4 5 లైన్లు లైన్కు 10 బాక్సులు 5 10 ఎంత 50 10 50. ఓకే వెరీ గుడ్. మా సన్నిగాడు మొత్తం బాక్సులు అయితే నింపేసిండు. ఈ ట్రేలో మొత్తం బాక్సులు మా సన్నిగాడు నింపేసిండు తీసుకొని పోవుడే. సో మొత్తానికి అయితే ఇక ఫుడ్ అయితే అండేసినాం అన్ని ప్యాక్ చేసేసినాం. ఇక మన ఏది ట్రేలు అయితే పెట్టినాం. సో అవి తీసుకుపోయి ఇక డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడ కనబడితే అక్కడ గుడిసెల కాడ బస్ స్టాండ్లో ఎక్కడ కనబడితే అక్కడ ఇచ్చేసే. సో ఇక మా దివ్య అయితే ఇక అండు చేసుడు అంత అయిపోయింది ప్యాక్ అయిపోయింది కాబట్టి అన్ని ప్యాక్ చేసేసినాం కాబట్టి ఇక మా దివ్య అయితే ఈ బాసాన్లు ఈ బోన్లు దోముకుంటుంది. ఎవరిదాకా ఒక టాస్క్ అంటే ఇక్కడ నుంచి ఇంకో టాస్క్ ఉంటుంది. ఏంటంటే ఆ 50 ఫుడ్ బాక్సులు మనం అందరికి ఇచ్చేయాలి. ఒక్కటి కూడా ఇంటికి తీసుకురాకుండా అన్నీ ఇచ్చేయాలి. ఇప్పుడు సర్వసాధారణంగా అంటే కొంతమంది అంతకుముందు ఒక 5-6 నెలల కింద బాగా మంది ఉంటుండే బాగా గుడిసెలు ఉంటుండే. ఇప్పుడు జైత్యాల లేరు అందరూ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనమైతే తిరుగుడు బాగుంటుంది. తిరుగుకుంటా మనం అందరికీ ఇవ్వాలంటే కొంచెం మళ్ళీ అందులో ఇంకేంటంటే వర్షం పొట్టు కొట్టింది ఎవరిదాకా ఇప్పటికీ చిన్న చినుకులు పడుతున్నాయి. అయినా ఈ వర్షం పడని పిడుగులు పడని ఏదైనా వాడని మనకు ఫౌండేషన్ వచ్చిందంటే మనం ఫుడ్ బాక్సులు అన్నీ ప్రిపేర్ చేసినాం కాబట్టి మాట అంటే మాట తప్పదు. కానీ
ఎంత పెద్ద వర్షం పడినా మనం ఫుడ్ బాక్సులు అందరికీ ఇచ్చి రావాలి. ఆకలితోని ఉన్న వాళ్ళకి ఈ వర్షంతో అన్నం వండుకోకుండా అంటే అన్నం వండుకోలేని పొజిషన్లో మస్తు మంది ఉంటారు, ఆకలితో మస్తు మంది ఉంటారు, అన్నం దొరకని వాళ్ళందరికీ ఇప్పుడైతే మనం ఆ ఫుడ్ బాక్సులు అయితే ఇచ్చేద్దాం. చలో ఇక మా వాళ్ళ ఆటోలో ప్యాక్ చేసేసారు సామాన్లన్నీ, వాటర్ బాటిల్స్ అవన్నీ ప్యాక్ చేసారు. ఓడే ఆటో డ్రైవర్ నెంబర్ వన్ అమ్మా అదే అసలు ముచ్చట. మొత్తానికి అయితే జయించాలి వచ్చినాం. మా ఫస్ట్ ప్లేసు ఇగో మా జగిత్యాలు. ఇక్కడ కొన్ని గుడిసెలు ఉంటాయి, వీళ్ళకి ఇచ్చేస్తాం. పాపం వాళ్ళకు ఈ వర్షానికి అన్నం వండుకోరు, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఫ్రెండ్స్ మేమైతే కొన్ని చోట్ల ఫుడ్ అయితే వాన్ చేసినాం. అసలు తీద్దాం అనుకున్నా అంటే కొన్ని రీల్స్కి అయితే తీసిన అన్నట్టు షార్ట్ వీడియో కింద. ఇప్పుడైతే బస్ స్టాండ్ ఏరియాలో వచ్చినాం. బస్ స్టాండ్లో కూడా మస్తు మంది ఉంటారు కదా తిండికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ ఉన్నారు చూడు, ఈ ప్లేస్లో కూర్చున్నారు. వాళ్ళకైతే ఇంకా గుడిసెలలో ఉన్న వాళ్ళకన్నా దొరుకుతుంది, కానీ వీళ్ళకి దొరకదు, మస్తు ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ కొద్దిమందికి ఇచ్చేస్తాం. అక్కడ జాలికాడ ఒక కాని ఉన్నాడు, ఇక్కడ ఇచ్చి ఇక్కడ మ్యాక్సిమం అన్నీ ఒడిచినాయి, కొన్ని ఉన్నాయి, ఇక్కడైతే ఇచ్చేద్దాం. చలో చలో తీరా. ఎవరిదాకా ఆ మజాలు, అన్నము, అరటి పండ్లు, ఇక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి, ఇక్కడ ఇచ్చదు వీళ్ళందరికీ. పాపం వీళ్ళకైతే మరి ఘోరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. చూడు ఒకసారి గుడిసెలు ఒకటి, అక్కడ 2-3 ఇట్లుంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, ఒక 3 చోట్ల అయితే వంచినాం. సో ఇక ఈ నుంచి ఇక చలో ఇంటికి ఇక వీడియో ఎడిటింగ్ వేయాలి, అలా మస్తు టాస్క్ ఉంటుంది, ఫుల్ పనులు ఉన్నాయి. సో ఇది మన కథ. ఇంకా ఇంకా చెప్పులా సరే, బాయ్ బాయ్. సో ఇది ఫ్రెండ్స్ మన కథ. లేని వారికి అన్నం పెడితే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. సో మీరు కూడా మీ పుట్టినరోజులు కానీ స్పెషల్ డే రోజు ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే నేనైతే నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ స్పెషల్ డే రోజు మన ఫౌండేషన్ ద్వారా అన్నదానం అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇంకో ముచ్చట, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరు. బాయ్ బాయ్.